వైసీపీ హయాంలో గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయా అనే ప్రశ్నకు ఈ రోజు పూర్తి సమాధానం అయితే దొరికింది. ఏదైతే హైకోర్టు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ముందో తన 10,000 పేజీల పూర్తి నివేదికను నిన్న హైకోర్టు ముందైతే ఉంచడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, భారీ అవినీతి అక్రమాలు ఈ గ్రూప్ 1లో చోటు చేసుకున్నాయని అనేక అంశాలను క్రోడీకరిస్తూ సిట్ అయితే తన నివేదికనిచ్చింది. బహుశా దేశ చరిత్రలోనే అత్యంత దారుణంగా జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్గా ఇది నిలిచిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా అవకతవకలే జరిగాయి, అన్ని నిబంధనలు ఉల్లంఘించే చేశారు. ఈవెన్ 736 ప్రశ్నాపత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్కి పరిశీలించడానికి పంపితే అందులో 95% ప్రశ్నాపత్రాలలో మార్పులు చేర్పులు జరిగినట్టుగాను, ఒకటి కంటే 2-3 ఇంకు పెన్నులు వాడినట్టుగాను, అలాగే వైట్నర్ వాడి మార్కులను సరిచేసినట్లుగాను, పెంచిన మార్కులు తగ్గించినట్టు, తగ్గించిన మార్కులు పెంచినట్టుగాను, అలాగే చీఫ్ ఎగ్జామినరే తనకు ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వేసినట్టుగాను, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అంశాలు బయటపడ్డాయి. విస్తృతపోయే అంశాలు. వాస్తవానికి ఇంకా అది చదవడానికి టైం పడుతుంది. 10,000 పేజీలు మొత్తం చదవాలి అంటే టైం పడుతుంది. సో ఇంకా డెప్త్కి వెళ్ళే కొద్ది ఏముందనేది తెలుస్తుంది. మనం పైన కీలక అంశాలను మాత్రమే మనం చర్చిస్తున్నాం. బట్ 10,000 పేజీలు కోర్టు కూడా తుది తీర్పు ఏమిస్తుందనేది చూడాలి. ఇప్పుడు ఎవరైతే 165 మంది సెలెక్ట్ అయ్యారో వారిలో దాదాపుగా మెజారిటీ అభ్యర్థులకు చెందినటువంటి పేపర్లలో మార్పులు చేర్పులు ఉన్నట్టుగా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ గుర్తించింది. సో ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు అనేది ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సో అది కోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేదు. మొత్తంగా ఆ గ్రూప్ 1లో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నిటినీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఆధారాలతో సహా, ఎంత దారుణం అంటే 80 రోజులకు పైగా ఒక ప్రైవేటు రిసార్టులో ఈ పేపర్లను ఉంచటమే కాకుండా అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టల. మొదటి 20-25 రోజులు సీసీటీవీ కెమెరాలు పెట్టల. పేపర్లను హాయ్లాండ్కు తరలించిన 20 రోజుల తరువాత అద్దె ప్రాతిపదికన తెచ్చి సీసీ కెమెరాలు పెట్టారు. ఇంకో దారుణమైన విషయం ఏంటో తెలుసా? సీసీ కెమెరాలు పెట్టిన తరువాత నుంచి పరిశీలిస్తే కొన్నిసార్లు ఏదైతే లాక్ రూమ్ ఉంటుందో, అంటే ప్రశ్నాపత్రాలు దాచినటువంటి స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో, ఆ స్ట్రాంగ్ రూమ్ని రోజుకి 10 సార్లు 15 సార్లు పాటు ఓపెన్ చేసినటువంటి విజువల్స్ అనేవి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. కానీ అంటే ఈ లాగ్ బుక్లో మాత్రం ఏమీ రాయాలి. వాస్తవానికి ఒకసారి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలి అంటే రాయాలి అక్కడ. సో ఎవరు ఓపెన్ చేశారు, ఏ టైంలో ఓపెన్ చేశారు, ఎప్పుడు క్లోజ్ చేశారు, ఏ పర్పస్ మీద ఓపెన్ చేశారు అనేది అక్కడ రాయాలి. కానీ సీసీటీవీలోనేమో ఆ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసినట్టుగా కనపడుతుంది, కానీ లాగ్ బుక్లో మాత్రం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసినట్టుగా డేటా మాత్రం ఎంట్రీ చేసి లేదు. అలాగే కొన్నిసార్లు 7-8 సార్లు ఓపెన్ చేస్తే ఆ రోజు ఒకసారి మాత్రమే ఓపెన్ చేసినట్టుగా లాగ్ బుక్లో రాశారు. ఇలా ప్రతి దానిలో కూడా అవకతవకలు జరిగాయి. కొన్ని ఎగ్జామ్ పేపర్ల మీద ఎగ్జామినర్ సంతకాలు కూడా సరిపోలేదు. అలాగే కొన్ని ఎగ్జామ్ పేపర్లలో 2 హ్యాండ్ రైటింగ్లు ఉన్నాయి, అంటే సగం ఒకళ్ళు రాస్తే మిగతా సగం ఒకళ్ళు రాశారు. అలాగే కొన్ని ఎగ్జామ్ పేపర్లలో బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను కాకుండా వేరే కలర్ పెన్స్ కూడా వాడినట్టుగా గుర్తించారు. అలాగే చీఫ్ ఎగ్జామినర్ తనంతట తానుగా మార్కులు తగ్గించిన ఘటనలు కూడా నమోదయ్యాయి. అంటే ఒక ఎగ్జామినర్ ఒక వ్యక్తి 100 మార్కులు వేసాడు అనుకోండి, చీఫ్ ఎగ్జామినర్ దాన్ని 60కి 70కి తగ్గించాడు. వాస్తవానికి చీఫ్ ఎగ్జామినర్కి మార్కులు తగ్గించే అధికారం లేదు, కానీ చీఫ్ ఎగ్జామినర్ తనకు కావలసిన వాళ్ళకి మార్కులు పెంచుకుని మిగిలిన వారికి మార్కులు తగ్గించాడు. సో ఒక్కొక్క పేపర్ని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మూల్యాంకన చేశారు. డిజిటల్ మూల్యాంకన చేసిన వారిలో మాన్యువల్ మూల్యాంకన చేస్తే, డిజిటల్ మూల్యాంకన చేసినప్పుడు ఒక 300 మందిని గుర్తించారు అనుకోండి, మాన్యువల్ మూల్యాంకన చేసినప్పుడు ఆ 300లో 200 మంది ఇంటికి వెళ్ళిపోయారు. అంటే 200 మంది కొత్త వాళ్ళు వచ్చారు. అంటే వ్యత్యాసం అనేది ఏ స్థాయిలో ఉందో చూడండి. దాంతోనే మళ్ళీ 3వసారి మూల్యాంకన విజయవాడలో కూడా చేయడం జరిగింది. ట్విస్ట్ ఏంటంటే ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి కానీ లేదా లిఖితపూర్వకంగా ఎటువంటి ఆదేశాలు కానీ లేకుండానే హాయ్లాండ్కి పేపర్లు తరలించారు. వీటన్నిటికీ మించి ఇంకోటి చెప్పనా, నేను పిఎస్ఆర్ ఆంజనేయులు బంధువులకే ఈ పేపర్లు దిద్దే కార్యక్రమం కట్టబెట్టారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ రోజు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులకు చెందినటువంటి బంధువులకే మొదట డిజిటల్ మూల్యాంకన సమయంలో పేపర్లు స్కాన్ చేసే బాధ్యత వాళ్ళకే ఇచ్చారు. తర్వాత మాన్యువల్ మూల్యాంకనలో దిద్దే బాధ్యత కూడా వాళ్ళకే ఇచ్చారు. అంటే 2 సార్లు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు బంధువులకే ఈ పేపర్ మూల్యాంకన కార్యక్రమాలు ఆ రోజు అప్పగించడం జరిగింది. ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ రోజు కార్యదర్శిగా ఉన్నాడు. 2 సార్లు కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి లేదు. ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి లేకుండానే ఆ 2 కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా?
అందులో ఎవరైతే ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారో, మూల్యాంకన చేసే కాంట్రాక్ట్ తీసుకున్నారో, వాళ్ళు ఎవరితో మూల్యాంకన చేయించారో తెలుసా? ఆశ్చర్యపోతారు మీరు. 10th ఇంటర్ చదివినటువంటి ఎలక్ట్రీషియన్లు, గార్డులు, సెక్యూరిటీలు, గృహిణీల చేత పేపర్లు దిద్దిచ్చారు. ఎస్, గ్రూప్ 1 పేపర్లు దిద్దింది వాళ్ళే, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మార్కులు నమోదు చేసింది వాళ్ళే, డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులనే మాన్యువల్ మూల్యాంకనకు కూడా మార్చే ప్రయత్నం చేశారు. సో అది కూడా ఆధారాలతో నిన్న సిట్ పట్టుకుంది. అంటే నిన్న మొన్నటి వరకు డిఎస్సి మీద ఆరోపణలు చేసిన వీళ్ళు ఏ స్థాయిలో అవినీతి చేశారు, ఏ స్థాయిలో కుంభకోణం చేశారు అనడానికి ఇదొక ఉదాహరణ. సో ఏ పేపర్ని ఎంత కమ్ముకున్నారు, దీని వెనక ఎవరున్నారనేది కూడా సిట్టు బయట పెట్టాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి లబ్ధి చేకూర్చాలి అంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో ప్రయోజనం ఉంటే తప్ప ఎవరికి వ్యక్తిగతంగా లబ్ధి చెయ్యరు. సో ఈ రోజు నిరుద్యోగులు ఎవరైతే 408 మంది కోర్టును ఆశ్రయించారు, ఏమని? మాకు రావాల్సిన ఉద్యోగం వేరొకరికి వచ్చిందని 408 మంది కోర్టును ఆశ్రయిస్తే ఆ 408 మంది పేపర్లను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. పంపితే తెలిసింది ఏంటంటే వాళ్ళ మార్కుల్లో హెచ్చు తగ్గులు గమనించారు. అంటే మొదట వేసిన మార్కులు కాకుండా కొట్టివేసి మళ్ళీ మార్కులు వేసిన ఘటనలు కూడా వాళ్ళ పేపర్లో కనపడ్డాయి. సో ఇవన్నీ కూడా నిన్న ఇచ్చారు. అంటే ఇప్పుడు 165 మంది ఎవరైతే ఉద్యోగం పొందారో వాళ్ళలో ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఊడిపోతారో, అసలు దీని మొత్తాన్ని రద్దు చేసి వాళ్ళ పోస్టింగ్లే తీసేస్తారో ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి. కోర్టు నిర్ణయం మీద అయితే ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి పెను సంచలన వార్తలు వచ్చాయి, ఒకసారి చూద్దాం. గ్రూప్ 1 నియామకాల్లో అరాచకం, వైకాపా హయాంలో అడ్డగోలుగా మూల్యాంకనం, OMR షీట్లలో ఇష్టానుసారంగా దిద్దుబాట్లు, సవరణలు. 736 మంది ప్రశ్నాపత్రాలని ఫోరెన్సిక్స్ పరీక్షకు పంపిస్తే 95% పత్రాల్లో సవరణలు, దిద్దుబాట్లు ఉన్నట్లుగా గుర్తింపు. సిట్ నివేదికలో వెల్లడి. సో ఇక్కడ చూడండి, నిబంధనలకు విరుద్ధంగా మొదట ఆ డిజిటల్ మూల్యాంకన చేశారు. అప్పటి చైర్మన్ గా ఉన్నటువంటి విజయభాస్కర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు తన మిత్రుడికే ఈ డిజిటల్ మూల్యాంకన కాంట్రాక్ట్ని కట్టబెట్టాడు. ఒకటి. రెండవది హాయ్లాండ్. సో డిజిటల్ మూల్యాంకన చెల్లదని కోర్టు ఎప్పుడైతే స్పష్టం చేసిందో, ఈసారి చినకాకానీలోని హాయ్లాండ్లో మాన్యువల్ మూల్యాంకన చేస్తామని చెప్పారు. ఈసారి కూడా కాంట్రాక్ట్ను పిఎస్ఆర్ తన మరో మిత్రుడైనటువంటి పమిడి కాల్వా మధుసూదన్ అనే సంస్థకు కట్టబెట్టాడు. ఇది కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి లేకుండానే జరిగింది. సో ఆయన అనుమతి ఉన్న పత్రాలు ఎక్కడా కూడా లభించలేదు. సో ఇది ఇక్కడ చూడండి, 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివిన ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డులు, గుమాస్తాలు, గృహిణీలను చేత డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించి వారి చేతే మార్కులు వేయించే ప్రయత్నం కూడా చేశారు. సో ఇది రెండోది. మూడోది, ముచ్చటగా మూడోసారి విజయవాడలో నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనంలో భారీ ఎత్తి అవకతవకలు జరిగాయి. చీఫ్ ఎగ్జామినర్లు జవాబు పత్రాల్లో మార్కులను ఇష్టానుసారం మార్చేయటం, దిద్దటం లాంటి దురాగతాలకు పాల్పడ్డారు. అడ్డగోలుగా మార్కులు తగ్గించడం, పెంచడం చేశారు. డిజిటల్ మూల్యాంకనలో ఇంటర్వ్యూకి అర్హత సాధించిన 326 మందికి గాను 202 మంది మాన్యువల్ మూల్యాంకనంలో ఇంటర్వ్యూకు ఎంపిక కాలేదు. అంటే మొదట డిజిటల్ మూల్యాంకన జగన్ చేసినప్పుడు 326 మందిని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేశారు. తర్వాత కోర్టు ఆదేశాలతో మాన్యువల్ మూల్యాంకన చేస్తే ఈ 326 మందిలో దాదాపుగా 202 మంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అది సెలెక్ట్ కాల. అంటే ఈ 202 మంది డిజిటల్ మూల్యాంకనంలో ఎలా వచ్చారు పైకి? సో ఇది కోర్టు కూడా తేల్చాల్సి ఉంది. అలాగే ఆ ఉద్యోగాలకు ఎంపికైన 165 మందితో పాటు మొత్తం 736 మంది OMR వాల్యుయేషన్ పత్రాలను CFSL పరీక్ష కోసం సిట్టు పంపితే వాటిలో 95% పత్రాల్లో సవరణలు, దిద్దినట్లు, ఓవర్ రైటింగ్లు ఉన్నట్లుగా తేలింది. 408 మంది పిటిషనర్లలో 405 మంది OMR వాల్యుయేషన్ స్లిప్లో మార్పులు, దిద్దుబాట్లు ఉన్నాయని గుర్తించారు. అంటే ఎవరైతే మాకు ఉద్యోగం రాలేదని 408 మంది కోర్టుకు వెళ్లారో వాళ్ళ పత్రాలు కూడా పరిశీలనకు పంపారు. వాళ్ళ పత్రాలు పరిశీలిస్తే అందులో 405 మంది మార్కులు దిద్దారు. అంటే బహుశా ఎక్కువ మార్కుల్ని తక్కువకు తగ్గించారు. సో అది కూడా నిన్న సిట్ అధికారులే తేల్చి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే జవాబు పత్రాలు దాచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష జరిగినప్పుడు కాన్ఫిడెన్షియల్ సెక్షన్లు, స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు లేవు. 29 సీసీ కెమెరాల కొనుగోలు కోసం 2019 అక్టోబర్ 18న టెండర్లు పిలిచిన ఏపీపీఎస్సీ తర్వాత వాటిని రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసిందో వాళ్ళకే తెలియాలి. అలాగే 2022 మార్చి 10 తర్వాత అద్దె ప్రాతిపదికన కొన్ని కెమెరాలు అమర్చారు. వాటిని జవాబు పత్రాలు, కాన్ఫిడెన్షియల్ రికార్డులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేయలేదు. అంటే అసలు దగ్గర సీసీ కెమెరాలు వీళ్ళు ఏర్పాటు చేయలేదు. అలాగే ఏప్రిల్ 11 తర్వాతే స్ట్రాంగ్ రూమ్ వద్ద
వద్ద కెమెరాలు ఏర్పాటు చేశారు. అంటే మార్చిలో ఏర్పాటు చేయాల్సినటువంటి స్ట్రాంగ్ రూమ్ కెమెరాలు ఏప్రిల్ 11 తర్వాతే ఏర్పాటు చేశారు. అంటే దాదాపుగా 30-40 రోజుల పాటు ఆ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాలే లేవు. ఆ మధ్యలో ఏం జరిగిందో వాళ్ళకే తెలియాలా. 2022 ఏప్రిల్ 12న 3 గంటల 8 నిమిషాల 14 సెకండ్ల నుంచి 3 గంటల 11 నిమిషాల వరకు స్ట్రాంగ్ రూమ్ తెరిచి ఉంది. కానీ రిజిస్ట్రీలో ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ నమోదు కాలేదు. అలాగే 2022 మే 9న ఉదయం 10 గంటల 10 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య స్ట్రాంగ్ రూమ్ని 6 సార్లు తెలిసారు. మొత్తంగా డే మొత్తం మీద 6 సార్లు తెలిసారు. కానీ రిజిస్టర్లో ఒక్క ఎంట్రీ కూడా నమోదు కాలేదు. మే 10న రిజిస్టర్లో నమోదు చేసిన దానికంటే 4 సార్లు అదనంగా స్ట్రాంగ్ రూమ్ తెరిచారు. మే 11ను కూడా 3 సందర్భాల్లో తెరిచి మూసినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. కానీ రిజిస్టర్లో ఎటువంటి ఎంట్రీలు లేవు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన చిత్రాల్లో స్పష్టత లేదు. చాలా సార్లు వీడియో బ్లర్గా కనిపించాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ యాక్సెస్ కార్డులు, యాక్సెస్ రిజిస్టర్లు లాంటివి ఏమీ కూడా దీంట్లో నిర్వహించలేదు. పేపర్లు దిద్దేటప్పుడు చాలా మంది ఎగ్జామినర్లు సెల్ ఫోన్లు ఉపయోగించడమే కాకుండా పేపర్లు దిద్దుతూ కూడా మొబైల్ ఫోన్ మాట్లాడినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. వాస్తవానికి మొబైల్ ఫోన్ నిషేధం. పేపర్లు ఎగ్జామినర్లు దిద్దేటప్పుడు వాళ్ళకి మొబైల్ ఫోన్ ఎలా అనేది ఉండదు. కానీ మొబైల్ ఫోన్ కూడా వాడుకున్నట్లుగా సీసీ కెమెరాల్లో అయితే రికార్డ్ అయింది. సో మీకు అంటే ఎంత దారుణంగా ఇందులో ఎగ్జామ్లో మార్కులు మార్చేశారు చూడండి. ఇప్పుడు అసలు జరగని డిఎస్సి స్కామ్ ని జరిగింది అని పారదర్శకంగా జరిగినటువంటి డిఎస్సి మీద రాద్ధాంతం చేస్తున్నారు కదా వీళ్ళు ఎంత దారుణంగా వ్యవహరించారో ఒకసారి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఒక అభ్యర్థికి ఎగ్జామినర్ 103 మార్కులు వేస్తే దాన్ని చీఫ్ ఎగ్జామినర్ గా ఉన్నటువంటి రమణారెడ్డి 69కి తగ్గించాడు. సో ఎందుకు తగ్గించాడు అని ప్రశ్నిస్తే ఎగ్జామినర్ ఉదారంగా మార్కులు వేశాడు కాబట్టి నేను తగ్గించానని చెప్పి చీఫ్ ఎగ్జామినర్ సమాధానం చెప్పాడు రమణారెడ్డి. కానీ ఎగ్జామినర్ ఏమంటాడు, నేను ఏదైతే ఏపీపీఎస్సీ ఒక బ్లూ ప్రింట్ ఇచ్చి దాని ప్రకారం మార్కులు వేయమని చెప్పిందో, అంటే సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు, ఒక ప్రశ్నకి ఎన్ని మార్కులు వేయమని చెప్పిందో, నేను వాళ్ళు ఇచ్చిన బ్లూ ప్రింట్ ఆధారంగా మాత్రమే నేను మార్కులు వేశాను, ఎక్కువ వేయలేదు అని ఎగ్జామినర్ చెప్తాడు. అంటే 103 మార్కులను 69 కంటే దాదాపుగా 70కి తగ్గించాడంటే 34 మార్కులు తగ్గించాడు ఒక అభ్యర్థికి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది చూడండి. ఇక్కడ అదే జవాబు పత్రానికి సెకండ్ వాల్యుయేషన్లో 115 మార్కులు వచ్చాయి. అంటే మాన్యువల్లో సెకండ్ వాల్యుయేషన్ చేశారు చూసారా, అప్పుడు 115 మార్కులు వచ్చాయి. అప్పుడు చీఫ్ ఎగ్జామినర్ మాత్రం వాళ్ళ మార్కులు తగ్గించాలి. ఆ వ్యక్తి మార్కులు ఎందుకు తగ్గించలేదు అని అడిగితే మాత్రం చీఫ్ ఎగ్జామినర్ సమాధానం చెప్పలా. అదే అభ్యర్థికి మీరు మొదట 69 మార్కులే వేశారు, తర్వాత ఆ వ్యక్తికి 115 వచ్చాయి. కానీ రెండోసారి మీరు ఆ మార్కుల్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు ఎందుకు అని అడిగితే చీఫ్ ఎగ్జామినర్ సమాధానం చెప్పలా. అంటే చూడండి, ఇష్టారాజ్యం అనమాట. అలాగే అదే ఎగ్జామినర్ మరొక అభ్యర్థికి 128 మార్కులు వేస్తే దాన్ని 75కి తగ్గించాడు. ఇప్పుడు ఈ 103 మార్కులు వేసినటువంటి ఎగ్జామినరే మరొక అభ్యర్థి కంటే మరొక పేపర్ దిద్ది ఒక అభ్యర్థికి 128 మార్కులు వేస్తే దాన్ని 75 మార్కులకి తగ్గించాడు. ఎవరు తగ్గించారు? చీఫ్ ఎగ్జామినర్ రమణారెడ్డి తగ్గించాడు. ఎందుకు తగ్గించాడో రమణారెడ్డికే తెలియాలి. ఇక సోమశేఖర్ అనే ఒక ఎగ్జామినర్ ఒక అభ్యర్థికి 99 మార్కులు వేస్తే తర్వాత దాన్ని 86 మార్కులకు తగ్గించారు. ఎందుకు తగ్గింది అని ఎగ్జామినర్ని ప్రశ్నిస్తే ఆ మార్కులు నేను తగ్గించలేదు, ఎవరో మార్చి రాశారు మార్కులు, ఆ కింద ఉన్న సంతకం కూడా నాది కాదు అని చెప్పి ఆ ఎగ్జామినర్ చెప్పాడు. 99 మార్కులు వేసింది నేనే, కానీ తర్వాత దాన్ని 86కి ఎవరు తగ్గించారో నాకు తెలియదు, నేనే ఇలా 86, అక్కడ ఉన్నటువంటి సంతకం కూడా నాది కాదు అని ఒక సోమశేఖర్ అనే ఒక ఎగ్జామినర్ చెప్పాడు. అలాగే 3 అభ్యర్థుల పత్రాల్లో ఎగ్జామినర్ ఏపీపీఎస్సీ ఇచ్చిన బ్లూ ఇంక్ పెన్నుతో మార్కులు వేస్తే చీఫ్ ఎగ్జామినర్ గోవర్ధన్ నాయుడు మాత్రం నల్ల బాల్ పెన్నుతో దాన్ని మార్పులు చేర్పులు చేశాడు. అంటే ఒక ఇంకుతో వీళ్ళు మార్కులు వేస్తే మరొక ఇంకుతో ఆయన మార్చాడు దాన్ని. సో అది కూడా వాళ్ళు గుర్తించారు. ఇక క్యాంపు ఆఫీసర్ ఆదేశాల మేరకే మార్పులు చేశామని దాదాపు చీఫ్ ఎగ్జామినర్లంతా చెప్పారు. సో అది ఎవరు ఏంటి అనేది తెలియాలి. సో ఇది ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసినటువంటి ఒక అభ్యర్థి తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు దిద్దారు. ట్విస్ట్ అదే, ఒక గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థి పేరేంటంటే వనజ అనే ఒక మహిళ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసింది, ప్రిలిమ్స్ రాసింది. ప్రిలిమ్స్ లో క్వాలిఫై కాలేదు, రైట్, పక్కన పెట్టండి. తర్వాత ఏమైంది, అదే మహిళ మెయిన్స్ పేపర్ దిద్దడానికి తీసుకొచ్చారు. ఆ మహిళను ఎందుకు తీసుకొచ్చారని చెప్తే ఆవిడేం చెప్పిందో చూడండి. తర్వాత తనను పొలిటికల్ సైన్స్ లెక్చరర్ హోదాలో ఎగ్జామినర్గా తీసుకొచ్చారని చెప్పి ఆ మహిళ సమాధానం చెప్పింది. అంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళతో చేత మెయిన్స్ ఎగ్జామ్ పేపర్లు దిద్దించినటువంటి చరిత్ర వీళ్ళది. ఇంకా ఉంది చూడండి, ఇక్కడ మొత్తంగా ఇక్కడ చూడండి, ఉద్యోగాలకు ఎంపికైన 165 మంది, ఆ తర్వాత మెరిట్ లిస్టులోని 161 మంది, కోర్టులో పిటిషన్ వేసినటువంటి 408 మంది, మొత్తం అన్ని పత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపితే 408 పిటిషన్లలో 405 మంది ఓఎంఆర్ వాల్యుయేషన్లో మార్పులు దిద్దుబాట్లు జరిగినట్లు గుర్తించారు. 99 మంది ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్స్లో
వైట్నర్తో కనెక్షన్ అంటే 99 మందికి వైట్నర్తో కరెక్షన్ చేశారు. అది పెంచారా తగ్గించారా తెలియదు. సో అలాగే 209 మంది మార్కుల్లో సవరణలు చేశారు. అంటే మొదట వచ్చిన మార్కులు కాకుండా తర్వాత కొంతమందికి పెంచడం కొంతమందికి తగ్గించడం లాంటి పనులు చేశారు. ఎవరికి పెంచారు అంటే 96 మందికి మార్కులు పెంచితే 113 మందికి తగ్గించారు. అలాగే ఉద్యోగాలకు ఎంపికైన 165 మంది అభ్యర్థుల్లో 66 మందికి మూల్యాంకనంలో మార్కులు పెరిగాయి, 76 మందికి తగ్గాయి. అంటే ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాల్లో ఆల్రెడీ గ్రూప్ 1 ఉద్యోగాలు పొంది ఉన్నారో 165 మంది, అందులో ఒక 66 మందికి 3వ మూల్యాంకనంలో మార్కులు పెరిగాయి, 76 మందికి 3వ మూల్యాంకనంలో మార్కులు తగ్గాయి. సో ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చింది అనేది వాళ్ళే చెప్పాలి. ఇక 11 మంది అభ్యర్థుల పత్రాల్లో వేరు ఇంకు పెన్నులు ఉపయోగించి కరెక్షన్స్ చేశారు. సో అది కూడా బయటపడింది. 21 OMR వాల్యుయేషన్ స్లిప్స్లో మార్పులు చేసిన చోట ఎగ్జామినర్ సంతకాలు లేవు. చాలా చోట్ల సంతకాలు ఎగ్జామినర్ సంతకాలతో పోలేలాగా లేవు. అంటే ఎక్కడైనా సరే ఏదైనా చిన్న కరెక్షన్ జరిగితే ఎగ్జామినర్ సంతకం ఉండాలి, కానీ అక్కడ ఎగ్జామినర్ సంతకాలు లేకపోగా కొన్ని ఎగ్జామినర్ సంతకాలు ఒరిజినల్ ఎగ్జామినర్ సంతకాలతో పోలట్లేదు. అంటే బహుశా ఏమైనా ఫోర్జరీ చేసి వీళ్ళు ఏమైనా పెట్టారో చూడాలి. సో ఒక అభ్యర్థి జవాబు పత్రాలు వేరు చేతిరాతలు ఉన్నట్లుగా కూడా ఈ CFSL హైదరాబాద్ ల్యాబ్ తేల్చిందంటే సగం చేతిరాత ఒకరిది, సగం చేతిరాత ఒకరిది, అంటే 2 చేతిరాతలు ఉన్నాయి. ఎలా వచ్చింది అనేది వాళ్ళకే తెలియాలి. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక అవకతవకలకైతే పాల్పడ్డారు. ఇక్కడ ఎగ్జామినర్లు చీఫ్ ఎగ్జామినర్లే కాకుండా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూడా మార్పులు చేర్పులు సవరణలు చేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. 2వ వాల్యుయేషన్ స్లిప్స్లో ఉన్న 4 సవరణల్ని చీఫ్ ఎగ్జామినర్లు చేయలేదు, వేరెవరో ఆ మార్పులు చేసి సంతకాలు పెట్టారు. మరో కంట్రోల్ బండిల్ స్లిప్లో 4 సవరణలు చేయగా 2 చోట్ల చీఫ్ ఎగ్జామినర్ సంతకాలతో సరిపోయాయి. మరో 2 సంతకాలు చీఫ్ ఎగ్జామినర్లో ఎవరివి కావు, అంటే అవి బయట వ్యక్తి చేసిన సవరణలు. ఇకపోతే మరో కంట్రోల్ బండిల్లోని 12 సవరణలు జరిగితే వాటిలో 10 చీఫ్ ఎగ్జామినర్ సంతకాలతో సరిపోలాయి, 2 మాత్రం సరిపోలటం లేదు, అంటే అవి కూడా బయట వాళ్ళు చేసినవే. ఇక మరో కంట్రోల్ బండిల్లోని స్లిప్లో 10-11 దిద్దుబాట్లు ఉన్నాయి, కానీ అక్కడ అసలు ఎవరి సంతకాలు లేవు. మొత్తం 57 సందర్భాల్లో వేరే ఇంకు పెన్ను కూడా వాడారు. వాస్తవానికి సేమ్ ఇంకు వాడతారు, బ్లాక్ అయితే బ్లాక్, బ్లూ అయితే బ్లూ, బట్ ఇక్కడ వేరే ఇంకు పెన్ను వాడినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఇంకా ఉంది దీనికి సంబంధించి. ఇక అన్నిటికీ మించి హాయ్లాండ్ ఏదైతే ఈ పరీక్షా పత్రాలకు సంబంధించి 2021 డిసెంబర్ 5న హాయ్లాండ్కు తీసుకువెళ్లారో అక్కడే ఫిబ్రవరి 26 వరకు, అంటే దాదాపుగా 84 రోజుల పాటు ఒక ప్రైవేటు సంస్థ ఆధీనంలో ఎటువంటి భద్రతా చర్యలు పాటించకుండా ఈ గ్రూప్ 1 పత్రాలను దాచిపెట్టారు. దాని మీద కూడా చేశారు. సో నామినేషన్పై క్యామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించారు. మూల్యాంకన చేసినందుకు ఈ సంస్థకు గాను 1.14 కోట్లు కూడా చెల్లించారు. ఈ మూల్యాంకనం చేసిన క్యామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిదయ్యా అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ విభాగంలో డీజీగా పనిచేసే సమయం నుంచే దీని డైరెక్టర్ అయినటువంటి మధుసూదన్ ఆయనతో పరిచయం ఉంది. సో అప్పట్లో అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసార బాధ్యతలు కూడా ఈయనే నిర్వహించాడు. ఈ సన్నిహిత్యంతోనే మూల్యాంకన ప్రాజెక్టును పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాలతో అప్పటి ఏపీపీఎస్సీ డిప్యూటీ కార్యదర్శిగా ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య, అదనపు కార్యదర్శులుగా ఉన్నటువంటి వ్యక్తులు కలిసి ఆయనకైతే అప్పగించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో వీళ్ళు కోర్టుకి చెప్పకుండా దాచిన విషయాలు కొన్ని ఉన్నాయి. 2021 డిసెంబరు 2022 జనవరి మధ్యలో మాన్యువల్ మూల్యాంకన చేయలేదని అప్పటి డిప్యూటీ కార్యదర్శి రమణయ్య హైకోర్టులో కౌంటర్ వేశారు. 2023 జనవరిలో ఏపీపీఎస్సీ దాఖలు చేసిన అదనపు కౌంటర్లో 2019 అక్టోబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు కూడా కార్యదర్శి కార్యకలాపాలు లాజిస్టిక్స్ 2022 ఫిబ్రవరి 21న 1.14 కోట్లు చెల్లించినట్టుగా వెల్లడించారు. అలాగే క్యామ్సైన్ మీడియాకు పని అప్పగించడం, ఒరిజినల్ జవాబు పత్రాలను హాయ్లాండ్కి తరలించడం, అక్కడ చేసిన పని వాస్తవాలను ఈ కౌంటర్లో ఎక్కడా కూడా బయట పెట్టలేదు. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు సిట్ అధికారులు అయితే బయట పెట్టారంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్లో జరిగింది. ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 2018. కానీ తరువాత ఎగ్జామ్స్ జరిగే టయానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా దిగిపోవడంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వహించినటువంటి ఈ ఎగ్జామ్స్లో భారీ అవకతవకలు జరిగాయి. ఇవి రాజకీయ ఆరోపణలు కాదు, కోర్టుకి సిట్ ఇచ్చినటువంటి నివేదిక. సో దీని మీద కోర్టు ఎలా వ్యాఖ్యానిస్తుంది అనేది చూడాలి. మొత్తంగా డిఎస్సి మీద రాద్ధాంతం చేస్తున్నటువంటి వైసీపీ గ్రూప్ 1 హయాంలో భారీ అవినీతి అక్రమాలకు పాల్పడింది అనేది ఇప్పుడు సిట్ నివేదికను బట్టి తెలుస్తుంది. సో వైసీపీ హయాంలో జరిగినటువంటి ఏకైక గ్రూప్ 1లో జరిగినటువంటి ఈ అవినీతి అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చాంశంగా మారింది.